అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు మన ప్రీతమ నాయకులైనటువంటి గుండు శంకర్ గారిని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఫ్లాగ్ హోస్టింగ్ చేయవలసిందిగా మేము కోరుతున్నాం. జిల్లా పార్టీ అధ్యక్షులు మొదలవలసి రమేష్ గారు జెండా ఎగురవేసి కోరుతున్నారు. సెల్ ఫోన్ కెమెరా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ప్రపంచవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రపంచంలో తెలుగు వారందరూ ఈరోజు గర్వించదగ్గ రోజు, ఆనందోత్సవాలతో ఉత్సవాలు జరుపుకున్నటువంటి రోజు. ఎందుకంటే కీర్తిశేషులు గౌరవనీయులు పూజనీయులు శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ తెలుగు ఆత్మ గౌరవం ప్రపంచవ్యాప్తంగా, ఢిల్లీ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చాటి చెప్పిన దినం. ఏదైతే అప్పుడు ఉన్నటువంటి అరాచక పాలనకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా కేంద్ర పార్టీ కార్యాలయంలో గౌరవ జిల్లా ఆ పార్టీ అధ్యక్షులు మొదలవలస రమేష్ గారు, అలాగే పట్టణ పార్టీ అధ్యక్షులు పాండ్రంగి శంకర్ గారు, అలాగే మండల పార్టీ అధ్యక్షులు మోకళ్ళ శ్రీనివాస్ గారు, అలాగే గార్ మండల పార్టీ అధ్యక్షులు అమరవల్లి చిన్నా గారు, ఇతర తెలుగుదేశం రాష్ట్ర, జిల్లా, అలాగే పట్టణ కార్యవర్గ సభ్యులు, అనుబంధ సభ్యులు, అలాగే సీనియర్ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జయంతమ్మ, అలాగే మాజీ పట్టణ అధ్యక్షులు పాండ్రంగి మాదార్ వెంకటేష్ గారు, ఇతర సీనియర్ సభ్యులు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీడియా మిత్రులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, దేశవ్యాప్తంగా మద్రాసీలుగా మనల్ని పిలిచేవాళ్ళు, తెలుగువారంటే ఎవరు కూడా తెలియని పరిస్థితి. ఢిల్లీలో ఎవరు వెళ్తున్నా తెలుగువాడంటే మద్రాసి అనే పరిస్థితి. అలాంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ అన్న కీర్తిశేషులు నందమూరి తారక రామారావు స్థాపించి పేద బడుగు బలహీన వర్గాలకి కూడు గుడ్డ నీడ అనే నినాదంతో ఈ పార్టీ స్థాపించి తెలుగు ఆత్మగౌరవాన్ని చాటి చెప్పి, తెలుగువారి సత్తా ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పి, ఢిల్లీ నడివీధుల్లో తెలుగుదేశం జెండా రెపరెపలాడించి అతిపెద్ద అపోజిషన్ పార్టీగా పార్లమెంట్లో అవతరించి, అతిపెద్ద పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి ధీటుగా మనం నిల్చొని ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని 44 వసంతాలు పూర్తి చేసుకుని సుదీర్ఘ రాజకీయ
ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు అనుకొని ప్రతి ఒక్క రాష్ట్రంలో తెలుగువారికి రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు. మహిళలకి ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు. అదే కొనసాగింపుగా పార్టీ బాధ్యతల్ని తన భుజాన వేసుకొని జెండా తన చేత పట్టుకొని పార్టీని విజయప్రదంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రస్తుత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తరువాత తాతకు తగ్గ మనవడు తండ్రికి తగ్గ తనయుడుగా తన వంతు పార్టీ బాధ్యత వేసుకొని కోటి పైచిలకు కార్యకర్తల్ని బీమా కల్పిస్తూ వారికి కార్యకర్తలకి సభ్యత్వం ఇస్తూ దేశంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా ఏర్పాటు చేసి సుదీర్ఘ పాదయాత్ర చేసి కష్టాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క కష్టాలను తెలుసుకొని కార్యకర్తల యొక్క కష్టాలను తెలుసుకొని ఈరోజు ప్రభుత్వ ఏర్పాటుకు ముఖ్య కారకులైనటువంటి మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ అన్న గారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రం గత 5 సంవత్సరాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమిలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ అన్న గారు మానవ వనరుల శాఖ మంత్రి ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందడమే కాకుండా అలాగే సంక్షేమం ఒక పక్క పెట్టుబడులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఇవన్నీ రాష్ట్రంలో ఎంత విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చాయంటే కేవలం తెలుగుదేశం పార్టీయే ఈరోజు రాష్ట్రంలో ఈ మార్పులు రావడానికి పేద బడుగు బలహీన వర్గాలకి ఈరోజు రాజకీయ చైతన్యం వచ్చి మాలాంటి యువకులు ఎందరికో ఎంతోమంది లీడర్స్ అయ్యి ఇక్కడ సేవకులుగా మారి ఎన్నో మంచి పనులు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నిలపడం జరిగింది. ఒక సామాన్యమైన కార్యకర్త, సామాన్యమైన కుటుంబం నుండి వచ్చిన నాలాంటి వాడు ఈరోజు ఎమ్మెల్యే అయ్యి ఈరోజు సేవ చేసే అవకాశం కల్పించారంటే అది తెలుగుదేశం యొక్క పార్టీ యొక్క గొప్పతనం. అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ముహూర్త బలం. ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఎన్నో కుట్రలు కుతంత్రాలు ఢిల్లీ లెవెల్లో జరిపి అన్ని చేసినా మళ్ళీ పుట్టగొడుగులా పైకొచ్చి అత్యంత బలీయమైన పార్టీగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భించుకోవడం జరిగింది. మున్ముందు రోజుల్లో మరింత బలంగా ముందుకెళ్ళి రాష్ట్ర తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వారి యోగక్షేమాలు కోరే పార్టీ తెలుగుదేశం పార్టీ. వారి కోసం నిత్యం పరితపిస్తూ కష్టపడుతున్న నాయకుడు మహానుభావుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ అన్న గారు మానవ వనరుల శాఖ మంత్రులు. తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ తెలుగు వారి యొక్క శ్రేయస్సు కోరే పార్టీ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరే పార్టీ. వాటి కోసం ఎంతటి కోసమైనా పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నేటికి 42 సంవత్సరాలు పూర్తి కాబడింది. ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఆనాడున్నటువంటి కాంగ్రెస్ దుష్ట పరిపాలన వ్యతిరేకించి భాషా ప్రవిత్త రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ పెట్టాలనే ఉద్దేశంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మార్చి 29 మధ్యాహ్నం 2:30 ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో తెలుగుదేశం పార్టీ అని ప్రకటించి ఈనాటికి 42 సంవత్సరాలు పూర్తయ్యాయి, 44 సంవత్సరాలు పూర్తయ్యాయి. మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఆ రోజు తెలుగుదేశం పార్టీ పెట్టేటప్పుడు హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం, అణగారిన వర్గాల అభ్యున్నత కోసం తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఉద్భవించిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. సమాజమే దేవాలయం, పేదవాడే దేవుడు అని నినాదంతో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఒక మహానీయుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీలో మా బోటి వాళ్ళు ఆనాటి నుంచి ఈనాటి వరకు కొనసాగుతున్నామంటే ఆయన స్ఫూర్తిని మేము తీసుకొని తెలుగుదేశం పార్టీ ఈవేళ ముందుకు సాగిస్తున్నామని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఒక కార్యకర్తగా 1982లో చేరినటువంటి నేను ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను ఎదిగానంటే చాలా గర్వకారణంగా ఉంది. ఈ జిల్లాలో
కొంతమంది నెంబర్లను చూసుకుంటే సీనియర్ మోస్ట్లో లీడర్స్లో నేను ఒక ఉంటానని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈవేళ వరకు బడుగు బలహీన వర్గాలను తెలుగుదేశం పార్టీ అండగా నిల్చొని సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క చేయించుకొని వస్తుందంటే ఇటువంటి యువ నాయకులందరూ తెలుగుదేశం పార్టీ సృష్టించినటువంటి యువ నాయకత్వాన్ని ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పుట్టిస్తుందని మీ అందరికీ నేను మనవి చేస్తూ, ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఏ పార్టీకి లేనంత కార్యకర్త బలం తెలుగుదేశం పార్టీకి ఉందని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఏ రాష్ట్రంలో కూడా ఇంత బలం ఉన్నటువంటి ఇంత కార్యకర్త బలం ఉన్నటువంటి పార్టీలో ఈ దేశంలో ఎక్కడా లేదని ఒక 65 లక్షల మంది సభ్యత్వంతో ఈవేళ తెలుగుదేశం పార్టీ నిల్చుందంటే కార్యకర్తల బలమని ఈ 44 సంవత్సరాలు కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ రుణపడి ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి రుణపడి ఉందని మీ అందరికీ మనవి చేస్తూ మరి చక్కని అవకాశం ఇచ్చిన మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.